జిల్లా వ్యాప్తంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 4 వారాలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగిందని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలను ప్రజా దర్బార్లో పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. ప్రతి నెల ఒక నియోజకవర్గం కార్యక్రమంలో పటమట నల్లూరి వారి కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా అధికారులు ఈ ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లాలోని వివిధ ఉన్నతాధికారులు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి దానిని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజావేదిక ఒక నెల ఒక నియోజకవర్గం కార్యక్రమం అని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 4 వారాలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగిందని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలను ప్రజా దర్బార్లో పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో 4 వారాల పాటు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించడం జరుగుతోందన్నారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ ఓర్పుగా ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించి సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఇతర జిల్లా ఉన్నతాధికారులందరూ సమక్షంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి తక్షణమే వీలైన తొందరగా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రజావేదిక, దీని పేరే ఒక నెల ఒక నియోజకవర్గం అనే కార్యక్రమంలో 4 వారాల పాటు ఈ ప్రజా దర్బారు జరిగింది. ప్రతి శుక్రవారం కూడా జరిగింది. దాంట్లో 4వ ప్రజా దర్బారు. దీంట్లో అనేకమైన అపరిష్కృతంగా ఉన్న గత 30 సంవత్సరాల నుంచి అపరిష్కృత సమస్యలు కూడా కొన్ని పరిష్కారం చేసుకోవడం జరిగింది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇది కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశం. ప్రతి నెల కూడా ఏదో ఒక నియోజకవర్గంలో ఆ నెలలో 4 సార్లు ఇలాంటి పెట్టి అక్కడ శాశ్వతంగా సమస్యలు పరిష్కరించేదానిగా ఈ కార్యక్రమం ఏర్పాటు ఇవాళ 4వసారి నల్లూరు వారి కళ్యాణం జరుగుతుంది. మరి ప్రజలు కూడా ఈ ప్రయత్న స్పందనతో వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు ఈ కమిటీకి తెలియపరచుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఓర్పుగా ముందు ప్రతి సమస్యకు పరిష్కార మార్గం తెలుసుకొని వాటిని పరిష్కరించారు. గతంలో కూడా అనేక సమస్యలు పరిష్కారం అవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన సమస్యలు కూడా తప్పకుండా